అయిపోయింది ఫోటోలు పంపించేద్దాం, ఫోటోలు అయితే పంపించేద్దాం. ఓకే ఓకే పంపించేయండి అండి. ఇవాళ 3 ప్రెస్ మీట్స్, ఐ మీన్ 3 ఇష్యూస్ మీద ఈ ప్రెస్ మీటింగ్ ఉంది. ఫస్ట్ 2 ఇష్యూస్ వచ్చి మన ఈ బెట్టింగ్ యాప్స్ మీద మన నిజామాబాద్ పోలీస్ 2 పెద్ద గ్యాంగులు పట్టుకున్నారు. దాని మీద విల్ హ్యావ్ ఏ ప్రెస్ మీట్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో మన టౌన్ పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని చేసుకోవడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ 2-3 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ కేసు టౌన్ 5 PS లిమిట్స్ లో అక్యూజ్ మనం ఒక 4 అక్యూజ్ని పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ ఎన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఇంతకుముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్ లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్ గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ IPL సీజన్ లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు. అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులు అంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం. వాళ్ళు పెట్టిన డబ్బులో ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటాడు. అండ్ గెలిచి ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరున్నారో అతనికి వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు. లైక్ ఫోన్ పేలో మీకు తెలిసిందే, ఫోన్ పేలో ఒక రోజుకి లిమిట్ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు. IMPS లో మనం వాళ్ళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లో 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, బెట్టింగ్ చేస్తూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డులు, మిగతా అన్ని మనం జప్తు చేయడం జరిగింది. తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP 777 అని, ఇట్లా తర్వాత APP భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో కానీ కనపడ్డాయి. అట్లానే ఎవరైతే మెయిన్ బెట్టింగ్ రన్ చేస్తున్నాడో అతను కూడా మనం ఫస్ట్ కేసు టౌన్ 5 PS లిమిట్స్ లో అక్యూజ్ మనం ఒక 4 అక్యూజ్ని పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ ఎన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఇంతకుముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్ లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్ గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి
దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బు, అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం, వాళ్ళు పెట్టిన డబ్బులో ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటాడు. ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో, ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరున్నారో అతనికి వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు. ఫోన్ పే లో మీకు తెలిసిందే, ఫోన్ పే లో ఒక రోజుకి లిమిట్ ఎంత ఉంటుంది? ₹1,00,000. IMPS లో మన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లో 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి, ఇవన్నీ చేస్తా ఉండేవాడు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, బెట్టింగ్ చేస్తూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డులు, మిగతా అన్ని మనం జప్తు చేయడం జరిగింది. అతను తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP 777 అని, ఇట్లా తర్వాత APP భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో కానీ కనపడ్డాయి. అందరికి నమస్కారం. మొన్న 28వ తారీఖు మనకి టౌన్ 4 లిమిట్స్ లో ఒక మర్డర్ అయింది. అది యాక్చువల్లీ మనకి కంప్లైంట్ వాళ్ళ కూతురు కొత్త మౌనిక అనే అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ చంద్రకళ, ఈ అమ్మాయి బీడీలో చుట్టూ పనిచేస్తూ ఉంటుంది. పాంగ్రా నిజామాబాద్ లో ఉంటుంది. అయితే 23వ తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని 28వ తారీఖు పంపించి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంది, ఎవరో చంపేసినట్టు అనిపించింది. తర్వాత చెవుల దగ్గర ఉన్న చెవు కమ్మలు, తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి, మొబైల్ ఫోన్ కూడా లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది. అది 23rd నుంచి 28th దాకా ఎప్పుడైనా అయిండొచ్చు. అది బాడీ కూడా నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ టౌన్ శ్రీనివాసరాజు గారు, టౌన్ అట్లానే SI శ్రీకాంత్ గారు, వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి లోకల్ మన కానిస్టేబుల్స్, ఇందులో ముఖ్యంగా PSI సుష్మిత అనే అమ్మాయి, తర్వాత కానిస్టేబుల్ సాంగేష్, రమేష్, వెంకటేష్, చంద్రశేఖర్, వీళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి CCTV ఫుటేజెస్ వెరిఫై చేయడం, ఎవరైతే అనుమానితంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే మనకి ఒక అక్యూజ్డ్ శంషాబాద్ విజయ్ అలియాస్ విష్ణు అనే అతను సస్పీషియస్ గా వెహికల్లో తిరుగుతున్నట్టు కనపడ్డాడు. మన అనుమానంతో ఇంతకుముందు CCTV ఫుటేజెస్ అవన్నీ చెక్ చేసిన అనుమానంతో అతన్ని అడిగి క్వశ్చన్ చేస్తే ఇతనే ఈ మర్డర్ అఫెన్స్ చేశానని ఒప్పుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే, ఇతను వేగబాండ్, ఎటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం ఏరియా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ ముస్లాంని ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. అదే అమ్మాయికి కళ్ళు అలవాటు, మృతురాలికి కళ్ళు అలవాటు ఉన్న విషయం ఇతను కూడా గ్రహించి ఇద్దరు కళ్ళు తాగడానికి రెగ్యులర్ కూర్చునేవాళ్ళు. ఏ రోజు ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు కూడా కళ్ళు బాటిల్ తీసుకెళ్లి కళ్ళు తాగిచ్చి ఆమె పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవుదిద్దులు, తర్వాత కాళ్ళ పట్టీలు అవన్నీ దొంగతనం లాగేసుకుని పారిపోయాడు. వెళ్తూ ఉంటే దారిలో దారిలో బైక్ కనబడితే ఆ బైక్ను కూడా దొంగతనం చేసుకుని ఆ బైక్ ద్వారా అక్కడి నుంచి పారిపోదామని ప్లాన్ చేశాడు. అయితే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో తను అఫెన్స్ చేయడానికి వాడిన దేంతో అయితే అఫెన్స్ చేశాడో ఆ బట్టల్ని కాలబెట్టాడు. తర్వాత ఈ మొబైల్ ఫోన్ని పొదల్లో పాడేశాడు. సో దట్ తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ మన సీసీ కెమెరాలు కానివ్వండి, మన కంటిన్యూస్ మన మానిటరింగ్ వల్ల వాటిని పట్టుకోవడం జరిగింది. అయితే బైక్ దొంగతనం దగ్గర నుంచి కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకి కంప్లైంట్ ఇస్తే మనం కేసు కూడా రిజిస్టర్ చేశాం. తను హాస్పిటల్ చుట్టూ లేదంటే రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులను ఎవరికి కనపడకుండా ఇన్ని రోజులు దాక్కున్నాడు.
అయితే ఇవాళ మన చెక్కింగ్ లో అతను పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం దాంట్లో స్పెసిఫిక్ గా మళ్ళీ మనకి సీసీ కెమెరాల సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లోకల్ పీసీలు యాక్టివ్ గా ఈ అనుమానితుల్ని చెక్ చేస్తున్నప్పుడు ఇటు పట్టుకోవడం జరిగింది. ఎంత ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా, ఎంత ఎఫర్ట్ పెట్టి సక్సెస్ఫుల్ గా అక్యూజ్ ని పట్టుకోవడానికి ఈ అతను అక్యూజ్ పట్టుకోవడంలో కష్టపడిన మన ఎంటైర్ టీం లెడ్ బై ఏసీపీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారు, రాజా వెంకటరెడ్డి గారు, అట్లనే మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజు గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, మళ్ళీ ఇందులో చాలా కష్టపడి వాళ్ళు పట్టుకోవడానికి శ్రమపడిన మన పీసీలు కీను పిఎస్ఐలకి అందరికీ మేము నేను నిజామాబాద్ పోలీస్ తరఫు నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అట్లానే వాళ్ళు కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి. సీసీ కెమెరాలు అందరూ ఎంత కుదిరితే అంతవరకు పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే అనుమానితమైన వ్యక్తులని ఎవరిని దగ్గర రానికండి. అనుమానితమైన వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎందుకు వస్తున్నారని మనం చెప్పలేం. అటువంటి వాటి గురించి మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నా కానివ్వండి, లేదంటే అది సంచరిస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు ఇమీడియట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, సప్త వ్యసనాల్లో అది ఒక వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైకులను కూడా తీసుకుని కుదవ పెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి దీంట్లో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు. గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, తర్వాత జూజు రంజిత్ అని. వీళ్ళ మోడస్ ఆపరేండి ఇదే అండి. ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్లో, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి, అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, నీ క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, దా బెట్టింగ్ పెడదు కానీ డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం, అంటే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపిలోకి లాగి, వాళ్ళకి ఒకవేళ డబ్బులన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా, లేదంటే మీ ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే మన ఏసీపీ ఆర్మూర్ గారు, తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ డీసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ మహేష్, ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి దీనిలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నేను మొబైల్ ఫోన్స్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం. దాంట్లో మంచి మంచి కంపెనీ వివో ఉన్నాయి, వన్ ప్లస్ ఉన్నాయి, పోకో ఉంది, లావా ఉంది. అట్లానే 34 వెహికల్స్, 34 టూ వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవ పెట్టిన 34 టూ వీలర్స్ ని కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు. ఒకటేమో నిజామాబాద్ టౌన్ 5 పిఎస్ లిమిట్స్ లో ఉన్న ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గంగాధర్, సిఐ సురేష్, తర్వాత మిగతా అందరూ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్, తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు. దీంట్లో ఆర్మూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు. వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం. కానీ దీని ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ. తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ 2 నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది, తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇట్లానే మనం కూడా తెలంగాణలో, మన నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ, బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 3 సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి, ఎవరైతే బెట్టింగ్ యాప్లు వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు. అట్లానే ఇది కూడా ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది. యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టిన దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి
మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసివేస్తుంది. యువత మంచి భవిష్యత్తు ఉన్న యువత, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనం యాజ్ సొసైటీ లేదంటే యాజ్ పోలీస్ మేము అందరికీ ఒక పిలుపునిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్న బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు. ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయట్లేదు. అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, లేదంటే మాకు పోలీసుని రీచ్ అవ్వండి. 1930 కానివ్వండి, డైల్ 100 కానివ్వండి, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి. మేము విల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ. అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ లేదంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్లో ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి. ఏంటి ఇబ్బంది కనుక్కోండి. ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగ్ అనే కాదండి ఎటువంటి వ్యసనానిలోనైనా మీరు తెలుసుకుని మాకు ఇంటిమేషన్ మీరు తెలుసుకుని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళరు. సో అది ఒక రిక్వెస్ట్. తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది. బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే. వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టింగ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళ గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది. సో ఇది బెట్టింగ్ గురించి అండి. దీని బెట్టింగ్ గురించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? అదర్వైజ్ విల్ గో ఫర్ దిస్ మర్డర్ కేసు.